Good evening, students. Vivekananda ITI Dhavaleshwaram, 28 May 2020. Bits explanation by me, S.J. Sundar, ATO, Electrician Trade. First bit చూడండి. 1 ampere of current passing through 1 ohm resistance is equal to. ఇక్కడ 1 ampere కరెంట్ ఫ్లో అవుతుంది అన్నాడు. ఇక్కడ త్రూ 1 ohm రెసిస్టెన్స్ కాదు, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఫర్ 1 volt 1 volt అప్లై చేసినప్పుడు 1 ampere కరెంట్ ఫ్లో అయితే దాని వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, పవర్ ఇక్కడ పవర్ ఫార్ములా ఏంటి? పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ 1 volt మనం అప్లై చేస్తాం అనుకోండి వోల్టేజ్, దానివల్ల 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అయింది అనుకోండి. సో అప్పుడు దానికి వచ్చిన వాల్యూని పవర్లో 1 watt అంటారు అన్నమాట. సో 1 volt వోల్టేజ్ అప్లై చేసినప్పుడు 1 amp కరెంట్ ఫ్లో అయితే ఆ విధంగా వచ్చిన పవర్ని 1 watts అంటారు అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 1 watt. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ohm డిస్టెన్స్ కాదు, 1 volt అప్లై చేసినప్పుడు ఇక్కడ 1 volt అని రాయాలి. 1 volt అప్లైడ్, 1 ampere కరెంట్ ఫ్లోయింగ్ త్రూ వెన్ 1 volt అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 watt. నెక్స్ట్ బిట్ చూడండి, గుడ్ ఇన్సులేటర్స్ ఆర్. గుడ్ అంటే మంచి ఇన్సులేటర్స్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటున్నాడు. ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ సెల్స్, అంటే బాహ్య కక్షలో తక్కువ ఎలక్ట్రాన్స్ ఉండాలి. హ్యావ్ ఏ లార్జ్ ఎలక్ట్రిక్ స్ట్రెంత్, హ్యావ్ ఏ స్మాల్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, హ్యావ్ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూక్లియస్. ఇక్కడ చూద్దాం, ముందు ఈ బిట్ చూద్దాం. ఈ ఆప్షన్ చూద్దాం. హ్యావ్ ఏ లార్జ్ ఎలక్ట్రిక్ స్ట్రెంత్ అన్నాడు. అసలు ముందు ఇన్సులేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్సులేటర్స్ అంటే మెటీరియల్స్ డస్ నాట్ ఫ్లో ఎలక్ట్రాన్స్, డస్ నాట్ ఫ్లో ఫ్రీలీ. ఎలక్ట్రాన్స్ డస్ నాట్ ఫ్లో ఫ్రీలీ. ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అవ్వవు. ఆ మెటీరియల్స్ని ఏమంటారంటే ఇన్సులేటర్స్ అంటారు. ఇన్సులేటర్స్ అంటే ఏంటి? ఇన్సులేటర్స్ ఆర్ ఇన్సులేటర్స్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ ఫ్లో ఫ్రీలీ, దాన్ని ఇన్సులేటర్స్ అంటారు. ఇన్సులేటర్ డెఫినేషన్ అర్థమైంది కదా, ఎలక్ట్రాన్స్ డస్ నాట్ ఫ్లో ఫ్రీలీ అంటే ఫ్రీగా మూవ్ అవుతుంది అని ఏమంటారు? కండక్టర్స్ అంటారు. అలా కాకుండా ఫ్రీగా మూవ్ అవ్వకుండా డస్ నాట్ ఫ్లో ఫ్రీలీ అంటే ఫ్రీగా మూవ్ అవ్వమాట. అట్లనే ఏమంటారంటే ఇన్సులేటర్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్సులేటర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? రబ్బరు, గ్లాసు, ఆయిల్, పోర్సిలిన్, ప్లాస్టిక్, వుడ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. అంటే ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అవ్వవు. సో ఇక్కడ మనకు చూడండి, రబ్బర్ అంటే చూడండి, మనం రబ్బర్తోనే స్లిప్పర్స్ యూజ్ చేస్తాం, గ్లౌస్ యూజ్ చేస్తాం. ఫుడ్కి అంటే ఇన్సులేషన్ కోసం మనం ఇవి వాడతాం కదా, మన ఎలక్ట్రీషియన్స్ గ్లౌస్ వాడతాం. గ్లౌస్ కూడా రబ్బర్తో తయారు చేస్తారు. సో ఇది ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆయిల్, ఇది ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్స్లో ఆయిల్ని యూజ్ చేస్తారు ఇన్సులేటర్ కింద. పోర్సిలిన్, దీన్నే మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో ఉపయోగిస్తారు. పోర్సిలిన్ అంటే తెలుగులో పెంగాని అంటారు. నెక్స్ట్ వుడ్ కూడా కరెంట్ని ఫ్లో చేయదు. నెక్స్ట్ ఇంకోటి గ్యాస్ కూడా యూజ్ చేస్తారు ఇన్సులేటర్ కింద, అది SF6. దీన్ని సర్క్యూట్ బ్రేకర్స్లో యూజ్ చేస్తారు. SF6 అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఇప్పుడు ఇన్సులేటర్స్ అంటే అర్థమైంది కదా మనకి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? గుడ్ ఇన్సులేటర్స్ హ్యావ్ ఏ లార్జ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటున్నాడు. అంటే గుడ్ ఇన్సులేటర్స్కి ఏ క్వాలిటీ ఉంటుందంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్, లార్జ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటున్నాడు. అసలు ముందు డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే ఏంటి? డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే సింపుల్ వర్డ్స్లోని
maximum voltage that insulator can withstand. Maximum voltage that insulator can withstand. Maximum voltage that insulator withstand. Withstand అంటే ఏంటి? తట్టుకోవడం. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే ఏంటి? మ్యాక్సిమం వోల్టేజ్ దట్ ఇన్సులేటర్ విత్స్టాండ్. ఎక్కడ వరకు వోల్టేజ్ని తట్టుకోగలుగుతుందో ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఏంటి? కరెంట్ ఫ్లో అవ్వకుండా చేసుకోవాలి. సో దానికి మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కూడా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కూడా దాంట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వకూడదు, విత్స్టాండ్ అవ్వాలన్నమాట. సో ఎంత వోల్టేజ్ వరకు అది విత్స్టాండ్ అవుతుందో కరెంట్ ఫ్లో చేయకుండా, ఆ వోల్టేజ్నే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటారు. అంత వోల్టేజ్ వరకు తట్టుకోగలుగుతుంది కాబట్టి అది డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. సో ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది దేంతో కొలుస్తారంటే యూనిట్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. యూనిట్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. యూనిట్స్ వచ్చేసి కిలో వోల్ట్స్ పర్ సెంటీమీటర్స్, కేవీ పర్ సెంటీమీటర్. పైన ఏంటంటే వోల్టేజ్, ఎంత వోల్టేజ్ అనేది విస్టాండ్ అవుతుంది. సెంటీమీటర్ అంటే థిక్నెస్. ఇక్కడ సెంటీమీటర్ అనేది ఏంటంటే థిక్నెస్. ఈ థిక్నెస్ ఎంత థిక్నెస్కి ఇది ఎంత థిక్నెస్కి ఎంత వోల్టేజ్ విస్టాండ్ అవుతుందో చెప్తారన్నమాట. దాన్ని డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటారు. సో ఇన్సులేటర్కి డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి. గుడ్ ఇన్సులేటర్కి అంటే ఎక్కువ వోల్టేజ్ని తట్టుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే హ్యావ్ లార్జ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. లార్జ్ అంటే ఎక్కువ అని. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఉంది అవుటర్ సెల్స్. ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ సెల్స్ ఉంటే ఏమవుద్ది? ఫ్రీ ఫ్లో అవుతాయి కదా. మరి ఎలక్ట్రాన్స్ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. సో అక్కడ ఫ్యూ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ చూడండి, స్మాల్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. తక్కువ ఉండాలంటున్నాడు బ్రేక్ డౌన్ వోల్టేజ్. అంటే తక్కువ వోల్టేజ్ అవ్వగానే, కొంచెం ఎక్కువ వోల్టేజ్ అవ్వగానే వెంటనే బ్రేక్ డౌన్ అయిపోద్ది. అలా పని చేయకుండా వెళ్ళిపోద్ది, కరెంట్ ఫ్లో చేసుకుంటుంది. సో ఇది తప్పు అవుద్ది. హ్యావ్ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద న్యూక్లియస్. ఇది కూడా ఎలక్ట్రాన్స్ కూడా ఉండకూడదు, తక్కువ ఎలక్ట్రాన్సే ఉండాలి. అసలు ఎలక్ట్రాన్స్ ఉండకపోవడం బెటర్ ఇన్సులేటర్స్లో. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ బిట్ చూడండి, రెసిస్టివిటీ ఆఫ్ ది లెడ్. ఇది డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, 20.8 × 10⁻⁸. రెసిస్టివిటీ అనేది మెటీరియల్కే ఉండి క్వాలిటీ. ఆ మెటీరియల్లో ఎంతవరకు కరెంట్ని ఫ్లో చేయకుండా తట్టుకుంటుందో దాని రెసిస్టివిటీ అంటారు. సో కండక్టర్స్కి రెసిస్టివిటీ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. కండక్టర్స్కి రెసిస్టివిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెస్ట్ చేయవు, ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేసుకుంటుంది అనుకుంటాను. కానీ ఇన్సులేటర్స్ ఏం చేస్తాయి? ఇన్సులేటర్స్ ఎలక్ట్రాన్స్ ఫ్లో చేసుకోవు కాబట్టి దీనికి రెసిస్టివిటీ ఏముంటుంది? ఎక్కువ ఉన్నట్టు లెక్కలకి. రెసిస్టివిటీ అనేది ఇన్సులేటర్కి ఎక్కువ ఉంటుంది, కండక్టర్స్కి తక్కువ ఉంటుంది. ఇక్కడ రెసిస్టివిటీ అనేది లెడ్కి ఎంత ఇచ్చాడు? 20.8 × 10⁻⁸. రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటంటే, ఓమ్ మీటర్. రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓమ్ మీటర్. ఇది ఓమ్ సింబల్, ఇది ఎం అంటే మీటర్. రెసిస్టివిటీకి యూనిట్స్ మాట ఇవి, ఓమ్ మీటర్. అండ్ ఆన్సర్ ఎంత ఇచ్చాడు? లెడ్కి 20.8 ఇచ్చాడు. సో 20.8 × 10⁻⁸ ఓమ్ మీటర్ ఇచ్చాడు. లెడ్ వాల్యూ 10⁻⁸ ఓమ్ మీటర్. 10⁻⁸ ఇచ్చాడంటే ఏంటి? ఈ 20.8ని 1 పక్కన 8 జీరోస్ పెట్టుకోవాలి. అన్ని పార్ట్స్ చేస్తే దాని వాల్యూ అంత తక్కువ వాల్యూ ఉంటుంది లెడ్కి. అందువల్ల లెడ్ ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ కంటే కండక్టర్ కింద యాడ్ చేస్తుంది అన్నమాట. సో మనం లెడ్ని, టిన్ని దేంట్లో యూజ్ చేస్తామంటే ఫ్యూజ్ ఎలిమెంట్లో యూజ్ చేస్తాం. ఫ్యూజ్ ఎలిమెంట్ నేను చెప్పాను కదా, ఫ్యూజ్ ఎలిమెంట్లో ఒక ఫైన్ కండక్టర్ని యూజ్ చేస్తారని వైర్ని. ఈ వైర్ అనేది లో రెసిస్టివ్ కింద ఉండాలని చెప్పాను కదా. సో ఇక లో రెసిస్టివెన్స్ అనేది దేనికి ఉంది? రెసిస్టివిటీ అనేది లో తక్కువగానే లెడ్గా ఉంది. 20.8 × 10⁻⁸ ఉంది, బాగా తక్కువ వాల్యూ మాట. సో లో రెసిస్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ లెడ్ని దేనిలో యూజ్ చేస్తారంటే ఫ్యూజ్లో ఎలిమెంట్ కింద యూజ్ చేస్తారు.
ఫ్యూజ్లో ఎలిమెంట్ కింద లెడ్ని యూజ్ చేస్తారు. దీనికి 20.8 × 10⁻⁸ ఓమ్ మీటర్ అనేది తక్కువ రెసిస్టివిటీ వాల్యూ ఉంది. మైనస్లో ఉందంటే తక్కువ వాల్యూని. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూడండి. ఫిలమెంట్ ల్యాంప్ అనేది ఓమిక్కా, నాన్ ఓమిక్కా, లో రెసిస్టివా, నాన్ గ్లోయింగ్ అని అడుగుతున్నారు. ఫిలమెంట్ ల్యాంప్ అంటే ఏంటంటే మామూలుగా మనం యూజ్ చేసే ల్యాంప్ ఏంటి, ఇన్కాండెసెంట్ ల్యాంప్ 60 వాట్ ల్యాంపు, ఇవన్నీ కూడా ఇన్కాండెసెంట్ ల్యాంప్లోకి వస్తాయి. 60 వాట్, 100 వాట్ ఇవన్నీ. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఫిలమెంట్ దేంతో, ఇన్కాండెసెంట్ ల్యాంప్లో ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారంటే టంగస్టన్తో తయారు చేస్తారు. ఈ టంగస్టన్ ఏం చేస్తుందంటే ఈ ఫిలమెంట్ లోపల టంగస్టన్తో తయారు చేయడం వల్ల దీనికి ఏముంటుందంటే టంగస్టన్ అనేది కండక్టరే. దాంతోపాటు దీనికి రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువే ఉంటుంది మిగతా కండక్టర్స్తో పోల్చుకుంటే. దీనివల్ల ఏమవుద్ది, కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిందో రెసిస్టెన్స్ వల్ల ఏమవుద్ది, హీట్ ప్రొడ్యూస్ అవుద్ది. రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఈ ఫిలమెంట్లో హీట్ ప్రొడ్యూస్ అవుద్ది. ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఆ హీట్ వల్ల కూడా కొంత లైటింగ్ అనేది వస్తుంది. ఆ లైటింగ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం ఇన్కాండెసెంట్ ల్యాంప్లో. దీనివల్ల రెసిస్టెన్స్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుద్ది. ఫిలమెంట్ బాగా హై హీట్ అయిన తర్వాత దాని నుంచి గ్లో వచ్చి ఆ విధంగా మనకి లైటింగ్ అనేది వస్తుంది. టంగస్టన్ ఫిలమెంట్లో ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఏం వాడతారు, టంగస్టన్ వాడుతున్నారు. దాంట్లో అదొక కండక్టరే, కానీ దాంట్లో రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఉండడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి, హీట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఆ వాల్యూ బేస్ తీసుకుని దాని నుంచి మనకి బయటికి వెలుతురు అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి బిట్టు, ఫిలమెంట్ ల్యాంప్ అన్నాడు. ఫిలమెంట్ ల్యాంప్ అంటే ఇది ఇన్కాండెసెంట్ ల్యాంప్ లాగే ఉంటుంది. ఇన్కాండెసెంట్ ల్యాంప్ లాగే ఉంటుంది దాని యొక్క అది కన్స్ట్రక్షన్ అంతా. కానీ ఇక్కడ టంగస్టన్ ఫిలమెంట్ని వాడకుండా యూజ్ చేసేది ఏంటంటే ఒక కండక్టర్ని వాడతారు, ఫైన్ కండక్టర్. అంటే దీనికి రెసిస్టెన్స్ వాల్యూ పెద్ద ఉండదు. ఫైన్ కండక్టర్ అంటే ఏంటంటే ఒక మంచి కండక్టర్, దానికి రెసిస్టెన్స్ వాల్యూ తక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫైన్ కండక్టర్ని యూజ్ చేసి మాత్రమే ఫిలమెంట్ తయారు చేస్తారు, టంగస్టన్ కాదు. సో దీనివల్ల ఏమవుతుంది, దీనికి రెసిస్టెన్స్ వాల్యూ అసలు ఉండదు. రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉండదు. రెసిస్టెన్స్ వాల్యూ అనేది దీనికి ఫైన్ కండక్టర్ కాబట్టి రెసిస్టెన్స్ వాల్యూ ఉండదు. రెసిస్టెన్స్ వాల్యూ ఉండకపోవడం వల్ల దీనికి ఇంచు పెద్ద హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అంత ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, ఇది ఎక్కువ గ్లో అవ్వదు, చాలా తక్కువ గ్లోయింగ్ అనేది వస్తుంది దీని నుంచి. సో వీటిని దేంట్లో ఉపయోగిస్తారంటే ఈ ఫిలమెంట్ ల్యాంప్స్ని ఎందులో ఉపయోగిస్తారంటే, ఫిలమెంట్ ల్యాంప్స్ అంటే ఇన్కాండెసెంట్ ల్యాంప్ లాగా ఉంటాయి, కానీ దాంట్లో ప్యూర్ కండక్టర్స్ని యూజ్ చేయడం వల్ల దాంట్లో రెసిస్టెన్స్ ఉండకపోవడం వల్ల తక్కువ గ్లో వస్తుంది. కాబట్టి ఫిలమెంట్ ల్యాంప్ని డెకరేటివ్ పర్పస్లో ఉపయోగిస్తారు. డెకరేషన్లో ఉపయోగిస్తారు. దీని నుంచి లైటింగ్ తక్కువ వస్తుంది ఫిలమెంట్ ల్యాంప్ నుంచి. దీంట్లో ఫైన్ కండక్టర్ని ఉపయోగిస్తారు. సో దానికి రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉండదు. సో ఆన్సర్ ఏమవుతుంది, నాన్ ఓమిక్. ఓమిక్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఉందని, నాన్ ఓమిక్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ లేదని. లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, తక్కువ రెసిస్టెన్స్ ఉందని. అసలు ఆ రెసిస్టెన్స్ లేనప్పుడు నాన్ ఓమిక్ ఆన్సర్ అవుద్ది. నాన్ గ్లోయింగ్ అంటే వెలగదంటున్నాడు. ఫిలమెంట్ ల్యాంప్ ఏదైనా వెలగకుండా ఉంటుందా, వెలుగుతుంది కదా. సో ఇది రాంగ్ అవుద్ది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. దీని ఆన్సర్ వచ్చేసి వాట్, దీని ఆన్సర్ వచ్చేసి 20.8 నాన్ ఓమిక్. ఇక్కడ చూడండి, ఇది రాంగ్ ఆన్సర్, అది నాన్ గ్లోయింగ్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఫిలమెంట్ ల్యాంప్ అట్ హయ్యర్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ల్యాంప్. ఫిలమెంట్ ల్యాంప్లో హయ్యర్ వోల్టేజ్కి ఏమవుద్ది అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ల్యాంప్ అనేది ఏమవుద్ది, ఎక్కువ హై వోల్టేజ్ ఉపయోగిస్తాం అనుకో ఫిలమెంట్ ల్యాంప్. రెసిస్టెన్స్ ఆఫ్ ల్యాంప్ కూడా ఏం చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రమే గ్లోయింగ్ అనేది పెరుగుతుంది. అది ఇంక్రీజ్ చేయకుండా మనం ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుద్ది, షార్టేజ్ అయిపోద్ది. సో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే గ్లో అవుతుంది ల్యాంప్. సో హై వోల్టేజ్ అప్లై చేస్తే ఫిలమెంట్ ల్యాంప్లో హై వోల్టేజ్ అప్లై చేస్తే రెసిస్టెన్స్ వాల్యూ కూడా పెంచాలి. సో ఇంక్రీజెస్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ బిట్ చూడండి,
66 బిట్ చూడండి. ఇఫ్ కనెక్షన్స్ అక్రాస్ ది రెసిస్టెన్స్ ఆర్ రివర్స్డ్ దెన్ గ్రాఫ్ బిట్వీన్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. కనెక్షన్స్ అక్రాస్ ది రెసిస్టర్స్ ఆర్ రివర్స్డ్. ఒక కనెక్షన్స్ అక్రాస్ ది రెసిస్టర్స్ రివర్స్ చేసినప్పుడు గ్రాఫ్ బిట్వీన్ ది కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుద్దంటే స్ట్రైట్ లైన్ అవుద్ది. ఇది ఆన్సర్ అవుద్ది. ఈ కనెక్షన్స్ అక్రాస్ ది రెసిస్టర్ అనేవి రివర్స్ చేసినప్పుడు ఏమవుద్దంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంటు ఆ రెండు అనేవి స్ట్రైట్ లైన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇన్ సెమీ కండక్టర్ అపాన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ కండక్టివిటీ. సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ పెరిగితే ఏమవుద్ది, కండక్టివిటీ ఏమవుద్ది అన్నాడు. టెంపరేచర్ పెరిగే కొద్దీ కూడా కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఎన్టీసీ థర్మిస్టర్ ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ రెసిస్టెన్స్. టెంపరేచర్ ఇక్కడ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవుద్ది అంటున్నాడు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవుద్దంటే యాక్చువల్గా ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎన్టీసీ థర్మిస్టర్స్లో ఏంటంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వల్ల ఇక దీని వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఏ కాంపోనెంట్ దట్ అలోస్ యూనిడైరెక్షనల్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్ ఈస్ కాంపోనెంట్ దట్ అలోస్ ది యూనిడైరెక్షనల్ కరెంట్. ఒకే డైరెక్షన్లో పనిచేసే దాన్ని ఏమంటారు అంటున్నాడు ఇక్కడ చూడండి. కాంపోనెంట్ ఒక వస్తువు విచ్ అలౌస్ యూనిడైరెక్షనల్ కరెంట్ అన్నాడు. ఇక్కడ చూడండి. డయోడ్ సింబల్ ఏంటి, ఇలా ఉంటుంది డయోడ్ సింబల్. దీన్ని యానోడ్ అంటారు టెర్మినల్ని, ఈ టెర్మినల్ని క్యాథోడ్ అంటారు. ఈ యానోడ్ని మనం పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ ఇచ్చామనుకోండి దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. అప్పుడు మాత్రమే దీనికి కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. అలా కాకుండా దీన్ని నెగిటివ్ ఇచ్చి దీనికి పాజిటివ్ ఇస్తే రివర్స్ బయాస్ అంటారు. అప్పుడు కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే యూనిడైరెక్షనల్ కాంపోనెంట్ అంటారు. అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే ఫ్లో అవుతుంది కరెంట్. రివర్స్లో ఇచ్చినప్పుడు రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవ్వదు. యూనిడైరెక్షనల్ డివైస్ అంటారు డయోడ్ని. రెక్టిఫైర్ కన్వర్ట్స్. రెక్టిఫైర్ ఏం చేస్తా అంటే ఏసీని డీసీగా మారుస్తుంది. సో మనం ఆల్టర్నేటివ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చుకోవచ్చు. దానికి ఉపయోగించి దాన్ని రెక్టిఫైర్ అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. థ్రెషోల్డ్ వోల్టేజ్ అట్ విచ్ ఎల్ఈడి ఎమిట్స్ లైట్ ఈజ్. థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఒక డయోడ్లో మనకు డయోడ్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసినప్పుడు ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఫార్వర్డ్ బయాస్లో పనిచేస్తుంది డయోడ్. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, యానోడ్కి పాజిటివ్ ఇవ్వాలి, క్యాథోడ్కి నెగిటివ్ ఇవ్వాలి. దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. సో ఫార్వర్డ్ బయాస్లో పనిచేస్తుంది డయోడ్ అనేది. ఈ ఫార్వర్డ్ బయాస్లో వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దీని అక్రాస్గా పొటెన్షియల్ డిఫరెన్స్ కొంత అక్కడే అవుద్ది. దీని అక్రాస్గా బీడీ అంటారు దాని పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అన్నమాట. ఆ వోల్టేజ్ని డిఫరెన్షియల్ వోల్టేజ్ అంటారు. ఆ వోల్టేజ్ అనేది కొంత వాల్యూని దాటిన తర్వాత మాత్రమే కరెంట్ ఫ్లో అవుద్ది. ఈ వీటీహెచ్ వాల్యూ కంటే ఎక్కువ రావాలి. ఈ వీటీహెచ్ కంటే ఈ డిఫరెన్స్ దీని అక్రాస్గా ఉండే వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఈ వీటీహెచ్ని దాటిన తర్వాత మాత్రమే డయోడ్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ వీటీహెచ్ అంటే దీన్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు. ఆ కొంత వోల్టేజ్ అది డయోడ్కి 0.6 వోల్ట్స్ అలా ఉంటుంది అన్నమాట. ఈ 0.6 వోల్ట్స్ డిఫరెన్స్ దీని అక్రాస్గా క్రియేట్ అయిన తర్వాత డయోడ్ కండక్షన్లోకి వస్తుంది. దాన్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు. థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆఫ్ అట్ విచ్ ఎల్ఈడి ఎమిట్స్. ఎల్ఈడి అంటే కూడా లైట్ ఎమిటింగ్ డయోడే. లైట్ ఎమిటింగ్ డయోడ్ సింబల్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ యానోడ్ ఉంటుంది, క్యాథోడ్ సేమ్ డయోడే, కానీ ఇక్కడ లైట్ ఎమిటింగ్ అన్నమాట. అంటే ఎమిటింగ్ అంటే ఎల్ఈడి అంటే ఏంటి, లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే డయోడే, కానీ దానికి మనం ఎప్పుడైతే మనం దీనికి సప్లై ఇచ్చామో అది కండక్షన్లోకి వచ్చిందో, కరెంట్లోకి అవుతుందో, అది ఏం చేస్తుందంటే లైట్ని ఎమిట్ చేస్తుంది అన్నమాట. హీట్ని కాకుండా లైట్ని ఎమిట్ చేస్తుంది. దాన్ని లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. ఇది వర్కింగ్లో రావాలంటే 0.6 వోల్ట్స్ మోర్ దాన్ 0.6 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం అప్లై చేయాలి. థ్రెషోల్డ్ వోల్టేజ్ ఏంటంటే మినిమం వోల్టేజ్ ఫర్ కండక్షన్. అంటే అది కండక్ట్ అవ్వడానికి కావాల్సిన మినిమం వోల్టేజ్ అన్నమాట. ఈ వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే అది మినిమం వోల్టేజ్ ఫర్ కండక్షన్. ఓకే,
నెక్స్ట్ వన్ చూడండి, రెసిస్టివిటీని దేంట్లో కొలుస్తారు? ఓమ్ మీటర్ అందాక మనం డిస్కస్ చేసాం. కాంపోనెంట్ విచ్ ఒబేస్ ది ఓమ్స్ లా ఇస్ కాల్డ్ ఓమిక్ కాంపోనెంట్, పేర్లోనే ఉంది. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ మనం చూడండి రెసిస్టెన్స్ ఫార్ములా ఒకటి ఉంది, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఏ అనేది ఏంటి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్పాను. ఒక కండక్టర్ తీసుకుంటే దాని లెంత్ అనేది ఎక్కువ ఉంటే దీని లెంత్ అంటారు, దీని చివరిదాన్ని క్రాస్ సెక్షనల్ ఏరియా అంటారు. లెంత్ మీద డిపెండ్ అవుద్ది, క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అవుద్ది రెసిస్టెన్స్, దాని ఆ కండక్టర్ ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది. సో ఇక్కడ ఆర్ అనేది ఏమన్నా, ఆర్ అనేది పెరుగుతుంది అనుకో, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ పెరుగుతుంది అనుకోండి, అంటే దీని థిక్నెస్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆర్ వాల్యూ ఏమవుద్ది అంటే తగ్గుతుంది. సో ఎక్కువ థిక్నెస్ ఉంటే ఆర్ వాల్యూ తగ్గుతుంది. తక్కువ థిక్నెస్ ఉందనుకోండి సన్నగానే, అప్పుడు ఏమవుద్ది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ కాబట్టి రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుద్ది? పెరుగుతుంది. ఇది తక్కువ ఉంటే ఇది ఇంక్రీజ్ అవుద్ది, ఇది ఎక్కువ ఉంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. నెక్స్ట్ చూడండి, కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓమ్స్ల ప్రకారం ఏంటి? ఐ ప్రపోర్షనల్ టు వి. సో ఐ పెరిగితే వోల్టేజ్ పెరిగితే కరెంట్ అనేది పెరుగుతుంది, వోల్టేజ్ పెరిగిందంటే కరెంట్ కూడా పెరుగుతుంది. సో ప్రపోర్షనల్ అంటారు దాన్ని, తగ్గిస్తే తగ్గుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, అట్ థ్రెషోల్డ్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ ఏమవుతుంది అంటున్నాడు? డిక్రీజెస్. థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటే చెప్పాను కదా, మినిమం వోల్టేజ్ ఫర్ కండక్షన్. అంటే ఆ వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత మాత్రమే కండక్షన్లోకి వస్తుంది. సో దాన్ని అప్పుడు ఆ థ్రెషోల్డ్ వోల్టేజ్ దగ్గర రెసిస్టెన్స్ ఆఫ్ ది డయోడ్ ఏమవుద్ది? తగ్గిపోద్ది, అప్పుడే కరెంట్ ఫ్లో అవుతుంది. రెసిస్టెన్స్ ఆఫ్ పర్టికులర్ వైర్ డిపెండ్ అపాన్. ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుద్ది అంటే సైజ్ అండ్ షేప్ మీద డిపెండ్ అవుద్ది. ఇందాక డిస్కస్ చేసాం కదా రో ఎల్ బై ఏ అని. రెసిస్టెన్స్ ఆఫ్ మెటల్ ఈజ్ అఫెక్టెడ్ బై ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టెంపరేచర్. రెసిస్టెన్స్ అనేది ఏమి డిపెండ్ అవుతుంది అంటే రో ఎల్ బై ఏ, అంటే రెసిస్టెన్స్ అనేది ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. లెంత్ మీద, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ మీద, రెసిస్టివిటీ మీద డిపెండ్ అవుద్ది. దాంతోపాటు టెంపరేచర్ కూడా డిపెండ్ అవుద్ది. టెంపరేచర్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గొచ్చు లేదా పెరగచ్చు. టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది రెసిస్టెన్స్ వాల్యూ అనేది. సో ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ ఏ అండ్ బి అవుతుంది. ఇంప్యూరిటీస్ యాడ్ అవుతే రెసిస్టెన్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దెమ్, దాన్ని ఏమంటున్నాడు? ఇలా చెప్తున్నాడు ఓమ్స్ లా ప్రకారమే కదా కరెంట్కి వోల్టేజ్కి డిఫరెన్స్ చెప్తుంది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఓమ్స్ లా ఏం చెప్తుంది? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ the voltage applied current flowing through conductor is proportional to voltage applied across the conductor, I proportional to V. వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో కనెక్షన్ చెప్పేది ఏంటంటే ఓమ్స్ లా మాత్రమే చెప్తుంది వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో రిలేషన్ అనేది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓమ్స్ లా అవుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.